హాయ్ వివర్స్, మనం వచ్చి ప్రకృతి ఇచ్చినటువంటి బహుమానం అనేటువంటి పాఠంలో టర్మ్ 1 సాంఘిక శాస్త్రం సోషల్ స్టడీస్ వచ్చేసి చూస్తూ ఉన్నాము. తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియము. ఇక్కడ వచ్చేసి ఖాళీలను పూరించండి. మట్టి కోతను అరికట్టడానికి చెట్లను పెంచాలన్నమాట. మట్టి సారము చెడిపోకుండా ఉండాలి అంటే సేంద్రియ ఎరువులను వాడాలి. అంటే మనము ఇంట్లోనే తయారు చేసేటువంటి మన ఇంట్లో కూరగాయల యొక్క వేస్ట్, తర్వాత వచ్చేసి వీటిలన్నింటినీ మనం వచ్చేసి సేంద్రియ ఎరువులుగా మనం వచ్చేసి ఉపయోగించవచ్చు. నీటి వనరుల్లో కలుషితాలు కలవడం వల్ల నీటి కాలుష్యం అనేటువంటిది ఏర్పడుతుంది. గాలి కాలుష్యము కాకుండా వాహనాల్లో సైలెన్సర్లను అమర్చాలి. తర్వాత వచ్చేసి వేరు చేసి రాయండి. ఇక్కడ వచ్చేసి అక్షీణ వనరులు తిరిగి పొందగలిగేటువంటి వనరులు వచ్చేసి నీరు, సూర్యశక్తి, నేల, గాలి, అడవులు వచ్చేసి తర్వాత అడవులను కూడా మనం వచ్చేసి చెట్లను నాటి మనము కొత్తగా మనము తయారు చేయవచ్చు అనమాట. క్షీణ వనరులు వచ్చేసి తిరిగి పొందడానికి వీలు లేని వనరులు, అంటే వాటిని తీయగా వాటిని వచ్చేసి అవన్నీ తరిగిపోతూ ఉంటాయన్నమాట. బంగారము, ఇనుము, పెట్రోలియము, నేలబొగ్గు, మన్ను అనేటువంటిది వచ్చేసి తరిగిపోతూనే ఉంటుంది. తర్వాత వచ్చేసి సరియా తప్ప అనేటువంటిది గుర్తించండి. పంట మార్పిడి పద్ధతుల వల్ల మన్ను సారము పెరుగుతుంది. కరెక్టు. పంటల్ని మార్చడం వల్ల మన్ను అనేటువంటిది సారం అనేటువంటి పెరుగుతుంది. రసాయనిక ఎరువులు మట్టి సారాన్ని నాశనం చేస్తున్నాయి. కరెక్టు. మట్టి కోతను అరికట్టడానికి చెట్లను పెంచాలి. కరెక్ట్. ప్లాస్టిక్ సంచి మగ్గే వస్తువు తప్పనమాట, ఇది మగ్గదు. ఈ క్రింది ప్రశ్నలకు సమాధానాలు రాయండి. ప్రకృతి వనరులు ఎన్ని రకాలు, అవి ఏవి? మానవునికి ఉపయోగపడేవి ప్రకృతిలో భూమి నుండి దొరికే వనరుల్ని సహజ వనరులు లేదా ప్రకృతి వనరులు అని అంటారు. అవి 2 రకాలు. ఒకటి క్షీణ వనరులు, 2 అక్షీణ వనరులు. భూమి వేడి ఎక్కడము అంటే ఏమిటి? పరిశ్రమల నుండి వెలువడేటువంటి పొగ, వాహనాల పొగ మరియు కార్చిచ్చు వల్ల మనకు వచ్చేసి ఏర్పడేటువంటి పొగ, ఇవన్నీ వాయుమండలంలో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్ యొక్క శాతాన్ని రోజుకు పెంచుతున్నాయి. దీనివల్ల భూమి చుట్టూ చాలా వేగముగా వేడెక్కిపోతూ ఉన్నది. దీన్ని భూమి వేడెక్కడము అంటారు. ఏదైనా 2 సాగుబడి పద్ధతుల్ని రాయండి. అంతర పంటల విధానము. ఒకే పైరు సాగు కాలంలో వచ్చేసి 1 కంటే అధికమైనటువంటి పంటలను అంతర పంటలుగా సాగు చేయడాన్ని అంతర పంటల విధానము అని అంటాము. ఉదాహరణకు ఒకే సాగు కాలంలో వేరుశెనగ అంతర పంటగా ఉద్ది పైరును సాగు చేయవచ్చు. తర్వాత బీడు సాగుబడి. పైరు సాగుబడి ముగిసిన తర్వాత కొంతకాలం వరకు ఏ పైరు పెట్టకుండా నేలను అలాగే బీడుగా వదిలేస్తారు. ఆ తర్వాత దున్ని మట్టి సారాన్ని పెంచుతారు. పై పద్ధతుల ద్వారా మన్ను యొక్క సారాన్ని రైతులు కాపాడుకుంటారు. నీటి వనరుల్ని సంరక్షించేటువంటి పద్ధతుల్ని రాయండి. నీటి వనరుల్ని సంరక్షించే పద్ధతులు: వర్షాకాలంలో వృధాగా పోయేటువంటి వర్షపు నీటిని భూమిలోనికి ఇంకించడం వలన వాని నీటి ఇంకడం వల్ల ఇంకడం చేయడాన్ని తర్వాత వాన నీటి సేకరణ అని అంటారు. దీనివల్ల భూగర్భంలో నీటి మట్టం అనేటువంటిది పెరుగుతుంది అనమాట. అందువల్లే వర్షాకాలంలో వర్షపు నీటిని సేకరించండి అని గవర్నమెంట్ వారు చెప్తూ ఉంటారనమాట. భారీ వర్షాల వల్ల వచ్చేటువంటి వరద నీరు సముద్రంలో వృధాగా అవసరమైనటువంటి చోట్ల నదీ ప్రవాహాలకు అడ్డముగా ఆనకట్ట కట్టి నీటిని సేకరించవచ్చు. చెత్త కుప్పలు, కర్మాగారాల వ్యర్థము, మురికి నీరు మొదలైనటువంటి నీరు నిలయాల్లో కలవకుండా తగు చర్యలు చేపట్టి నీటి కాలుష్యాన్ని తగ్గించవచ్చు. అడవుల్ని సంరక్షించే పద్ధతుల్ని రాయండి. అడవుల్ని సంరక్షించే పద్ధతులు: చెట్లని నరకకూడదు. అడవులను నాశనం చేయబడ్డ ప్రాంతాల్లో విరివిగా మొక్కల్ని నాటి పెంచాలి. ప్రజల మధ్య అడవుల పెంపకం పట్ల చైతన్యాన్ని కలిగించాలి. ఈ విధంగా అడవుల్ని సంరక్షించేటువంటి పద్ధతుల్ని మనము తెలుసుకున్నాము.